నిత్యము ప్రార్థించవైనా నీ విశ్రమముగా నులివితివి విసుగాకుండా నాయందు మీరు మీలో మీలో నా వాక్యము నిలిచియుండిన యెహోవా నీకు నిలిచియుండిన యెహోవా నీకు ఏది ఇష్టముగా నీ నడిపి ఏది ఇష్టముగా నీ నడిపి విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనా నీ విసుగముగా నులివితివి విసుగాకుండా నిత్యము ఇద్దరు ముగ్గురు నా నామమునంకర ఇద్దరు ముగ్గురు నా విసుగాక ప్రార్థన కూడా మనకు ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త లూకాసు వార్త 12వ అధ్యాయం 35, 36, 37 కలిసి చదువుకుందాం. 35, 36, 37 కలిసి చదువుకుందాం. మీ నడువులు కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచున్న చేడి తమ ప్రభు నుండి విధి కొరకు వచ్చి కట్టగానే అతని తెలిసి ఎప్పుడు వచ్చినో అతని వారికి ఎదురు చూసి మనుషులు వలె ఉండుడి. ప్రభు వచ్చి దాసులు నిలుపుకుంటున్న కనును ఆ దాసులు ధన్యులు. అతను నడుము పట్టుకొని వారికి బోధన పంక్తిని కూర్చొని రాని వచ్చి వారు కారణం చేయలేదు నిశ్చయముగా చెప్తున్నాను. చాలు సరే, నీకు భాగాన్ని ప్రవాసాలను చేయించుగాక. ప్రార్థన చేసుకున్నాం. మీ తండ్రి నీకు స్తోత్రాలు. ఇప్పటిదాకా మేము పాటల ద్వారా పాడుకుంటూ వచ్చాము. ఇప్పుడు మాటలు ప్రభా మీరు మాతో మాట్లాడుతారండి. మీరు మాకు చెప్పాలనుకున్నారు. ఉదయకాలం చెప్తూ వచ్చారు, సాయంకాలం కూడా చెప్పి సంఘాన్ని బలపరిచి భారంగా ప్రార్థించే కృపను గురించినాయి. దాసును అభిషేకించి మీ దగ్గర మాట దయచేయమని ప్రార్థన చేస్తాం. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న మాట, కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు ఒక మాటను మనం చదువుకుంటూ వచ్చాము. ప్రార్థన కొరకైనటువంటి కొన్ని తలంపులను మనం చూద్దాం. ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏమంటున్నాడు మొట్టమొదటి అంటే, ఆయన మీ నడుములు కట్టుకొనుడి అంటున్నాడు. నడుములు కట్టుకోవడం అంటే ఏంటి? నడుము కట్టుకునే దేని కొరకు? నడుము కట్టుకోవాలన్నప్పుడు
ఇప్పుడున్న వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు, కానీ మన పితరులు, మన తల్లిదండ్రులు వాళ్ళు ఏదైనా పని చేయాలన్నప్పుడు పొలంలో కానీ బయట కానీ వెంటనే ఏం చేస్తారు, టవల్ తీసుకొని గట్టిగా నడుము పట్టుకుంటారు. దాని అర్థం ఏంటంటే నేను పని చేయబోతున్నాను, అందుకని నడుము గట్టిగా కట్టుకొని ఉండాలా. నడుములు కట్టుకొని ఇండుడి అంటే మనము సిద్ధముగా ఉండాలా. దేనికి సిద్ధంగా ఉండాలా? దేవుని యొక్క వాక్యం అందించడానికైనా, పరిచర్య చేసేదానికైనా, ప్రార్థన చేసేదానికైనా, ఆరాధన చేసేదానికైనా, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. అందుకొరకు ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నేను వచ్చి నడుము కట్టుకోకపోతే ఏంటి ఉపయోగం? అనగా సిద్ధంగా ఉన్నాను ప్రార్థన చేసేదాని కొరకై. ఊరికి వింటానికి నేను రాలేదు, కానీ వచ్చి నీ మాటలు విని నేను ప్రార్థన చేయాలి ప్రభువా, అందుకనే నా నడుములు కట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఇదే యొక్క మరి లూకాసు వార్తలో చూస్తాము. ఒక ఆమె నడుము వంగిపోయిందంట. ఏమైపోయింది? ఆమె నడుము ఏమైపోయింది? వంగిపోయింది. వంగిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? లేచి నిలబడలేరు, నడవలేరు. కష్టమైనటువంటి విషయం. అందుకనే ప్రభు అక్కడికి వెళ్ళి ఆ నడుము వంగిపోయిన ఆమెను ఏం చేశాడు? లేవనెత్తినాడు. కానీ మనలో కూడా చాలామంది నడువులు వంగిపోతాయి. ఎందుకంటే నడువులు వంగిపోతాయంటే నడువులు బాగానే ఉన్నాయి మాకు అంటారు. ఆ నడువులు కాదు. ఇక్కడ ఆత్మీయతలో, ప్రార్థనలో, వాక్యములో, పరిచర్యలో వంగిపోతూ ఉంటున్నాం. అందుకని ప్రభు చెప్తున్నాడు, మీ నడుములు కట్టుకొనుడి, మీ నడుములు కట్టుకొనాలా. ప్రభు నేను సిద్ధంగా ఉన్నానయ్యా, అందుకని నన్ను నడిపించావు. వచ్చి కూర్చోవడానికి కాదు, నేను ప్రార్థన చేస్తాను ప్రభువా, నేను వాక్యం వింటాను ప్రభువా. అది దాని యొక్క సిద్ధపాటు అంటే. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చిన మనము సిద్ధపడండి, నడుము కట్టుకోనండి. గట్టిగా నడుము వంగిపోకుండా గట్టిగా నడుము కట్టుకోనండి. రెండో మాట అంది, మీ దీపములో వెలుగుచుండనీయుడి అని అన్నాడు. దీపాలు వెలగడం అంటే ఏంటి? దీపము నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము. కాబట్టి మన ఆత్మ ఆరిపోయిందా, వెలుగుతుందా? అందుకని ఇక్కడ ఏమంటుండంటే వెలుగునీయుడి అంటున్నాడు. వెలుగునీయుడు అంటే నా అర్థం ఏంటి? అక్కడ వెలగడంలా, అక్కడ ప్రార్థన కనపట్టములా, అక్కడ ఆరాధన కనపట్టములా, అక్కడ భారం కనపట్టములా, దేని కొరకై? పరిచర్య కొరకై, ఆత్మను సంపాదించదామని, ప్రభు కొరకై సేవ చేద్దామని, ప్రభు కొరకు ఏదైనా త్యాగం చేద్దామని ఆ భారం మనకు కనపట్టములా. ఎందుకంటే ఆత్మ బలహీనమైపోతున్నది. ఆత్మలో వెలుగు తగ్గిపోతూ వస్తుంది. ఒక్కసారి కాదు, మరి కొన్నిసార్లు పోతుంది. వోల్టేజ్ తగ్గింది అంటారు. అలాగే మనలో ఉన్న వోల్టేజ్ కూడా తగ్గిపోతూ వస్తుంది. లైట్ ఉంటుంది, అయితే అది ఎలాగుంటుంది? తగ్గిపోతూ వస్తుంది. అందుకనే ప్రభు ఏమంటున్నాడు? మీ దీపాలు వెలుగుచుండనీయుడి అని అన్నాడు. కానీ మన ఆత్మలతో వెలగాలి. వెలుగున్న ఆత్మ ఏం చేస్తుంది? రోమా 8వ అధ్యాయంలో ఆ మాట అంటాడు, మీరు యుక్తంగా ప్రార్థన చేయటం మీకు తెలియదు, కానీ ఆత్మ మీలో ఉండి ఉచ్చరింపగాని శక్యం కానటువంటి యొక్క మూలుగులతోటి దేవుని ప్రార్థన చేస్తూ వస్తాడు. కానీ లోన ఆత్మ ఉంటే వారికి ఎలాగా ఉంటుందంటే ఉచ్చరింప శక్యం కాని మూలుగులు అంటే ఆ భారము, ఆ వేదన, ఆ యొక్క పట్టుదల, అలాగ మనం ఉండాలి. అందుకని ఇక్కడ మనము చూసినట్టు విషయం ఏంటంటే, మరి చాలామందికి ఆ ఆత్మ అనేది ఉన్నది, కానీ ఎంతగా వెలగాలో అంతగా వెలగలేకపోతున్నారు. మన ఆత్మలు ఉన్నాయి కానీ అంతగా వెలగల. ఆత్మ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ఆత్మ ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తారు. ఆత్మ ఉన్నవారు ఆరాధన చేస్తారు. ఆత్మ ఉన్నవారు దేవుని యొక్క వాక్యం చెప్తారు. ఆత్మ ఉన్నటువంటి వారు ప్రభు కొరకై పని చేస్తూ వస్తారు. ఆత్మ ఉన్నవారు దేవుని పరిచర్యలో పాల్గొంటూ ఉంటారు. అందుకని మన ఆత్మలను మనము ఆర్పివేసుకోకూడదు. అందుకని తెస్సలోనికీయుల పత్రిక అంటాడు, మీ ఆత్మలను ఆర్పుకుడి అంటాడు. మనం ఎట్లా ఆర్పుతున్నాం? మనం ఎప్పుడు ఆడుతున్నాం అనుకుంటున్నా? మన ఆత్మ నేను ఎప్పుడు ఆడుకోవటం లేదంటున్నాను. మనకు తెలియకుండానే మన ఆత్మ
ఆరిపోతుంది. ఏంటి ఆరిపోయిన గుర్తు అంటే ప్రార్థన చేయడానికి మనసు లేదు. ఒకళ్ళు చేసిన 1 నిమిషం 2 నిమిషాలు, వాక్యం చదువుకోవడానికి మనసు లేదు. ఒకళ్ళు చదివిన ఒక అధ్యాయము లేక 4 వచనాలు లేక క్యాలెండరు. ఈ రోజులో కొంతమంది తయారైపోయినారు. వాక్యం చదవాలంటే చదివామంటున్నారు. ఏం చదివారంటే క్యాలెండర్ వాక్యం చదివారంట. బైబిల్ ఇచ్చింది, బైబిల్ చదువుకోవాలి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మన ఆత్మలను మనము ఆరుకోకూడదు. ఉదయకాలం కూడా అక్కడ మనము అది హౌస్ ప్రతిష్ఠ చేసే సందర్భంలో ఒక కుటుంబం వచ్చింది. ఆయన కూడా నాలాగా ప్రొఫెసరు, రిటైర్ అయిపోయినాడు. ఆమె ప్రిన్సిపల్, ఆమె రిటైర్ అయిపోయినది. వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు, 3 పిల్లలు అమెరికాలో ఉన్నారంట. వారు అక్కడికి వచ్చారు, ఆ ప్రక్కనే ఉంటారు కాబట్టి వచ్చి కూర్చున్న తర్వాత పెద్ద ఆయన నాతో కూడా కలిసి, అయ్యా ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత దేవుని సన్నిధిని నేను అనుభవించాను. అయ్యా దేవుని స్వరాన్ని నేను విన్నాను. మీరు మా ఇంటికి రావాల్సిందే, మా ఇంట్లో మీరు ప్రార్థన చేయాల్సిందే అని అన్నా. చూడండి, అంత పెద్ద ఆయన ఎలా జరుగుతుంది అదంటే ఆత్మ యొక్క పరిచర్య వేరేగా ఉంటుంది, శరీర సంబంధమైన పరిచర్య వేరేగా ఉంటుంది. ఆయన అడిగిన ఎవరైతే ప్రభు స్వీకరించాలనుకున్నారో, మీ గృహంలోకి రావాలని కోరుకుంటున్నారో చేయత్తమన్నప్పుడు ఆయన ప్రొఫెసర్ అయి ఉండి ఎవరి వైపు చూడకుండా సిగ్గుపడకుండా అలాగ చేయి పైకెత్తేసినారు. నా కొరకు కూడా ప్రార్థన చేయమని. చూసారా ప్రియులారా? ఇంకొక అమ్మగారు ఉన్నారు, ముందుగానే పెద్ద తల్లి. ఆమె కూడా సత్యనపల్లి నుంచి వచ్చింది. ఆమె కూడా వాక్యం విన్న వెంటనే 2 చేతులు ఎత్తేసి, అయ్యా నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆత్మ మనుషులను తాగుతుంది. ఆత్మ మనుషులను తాకినప్పుడు మాత్రమే వారు ముందుకు వస్తారు. అలాగే ఆత్మ నీ హృదయాన్ని తాకినప్పుడే నీకు ప్రార్థన చేసే భారం ఉంటుంది. నీకు ప్రార్థన భారం లేకపోతుందంటే నీ ఆత్మను ఆర్పేసుకుంటున్నావు. నువ్వు బైబిల్ చదువుకునే భారం తగ్గిపోతుందంటే నీ ఆత్మను ఆర్పేసుకుంటున్నావు. అందుకని మనం పాడినటువంటి పాట విసుకాకుండా ఏమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. విసుక అంటే విసుగు వస్తుంది. ఎక్కడ విసుగు వస్తుంది? ఉదయం మీటింగ్ పోయాం కదా, ఉదయం అక్కడ వాక్యం విన్నాం కదా, ఉదయం ప్రార్థన చేస్తాం కదా, సాయంకాలం ఏంటి, అది విసుగు వస్తుంది. కానీ విసుగు అనేది ఉండదు. లోన ఆత్మ ఏం చెప్తా ఉంటుందో తెలిసిన, విసుగు అనేది ఉండదు. ఇంకా 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 చూసారా? అక్కడికి వెళ్ళాము, ప్రతిష్ఠ చేసి వచ్చాము, వీళ్ళింటికి వచ్చేసాము, ఇక్కడ కొంచెం వాక్యం చెప్పి ప్రార్థన చేసాము, మళ్ళీ తిరిగి వచ్చాము, రాత్రి మీటింగ్కి. ఆత్మ యొక్క భారం అనుకుంటుంది, ఆత్మ యొక్క శక్తి మనకుంటుంది. అందుకనే ప్రియులారా, మనం విసుకకుండా ప్రార్థన చేయాలన్నప్పుడు మీ ఆత్మలను వెలుగుచుండా నీయుడి. ఆరిపోయిందనుకో, ఎలాగ గుర్తు ఆరిపోయిందనా అనేదానికి గుర్తు ఎలా గుర్తయిపోతుంది? ప్రార్థించడానికి మనసు రావటం లేదే. వాళ్ళు ప్రార్థన చేసిన 2 నిమిషాల కంటే ప్రార్థన ఎక్కువ రావటం లేదే. ప్రియమైన సోదరి సోదరులారా, మనం బాగా అర్థం చేసుకోవాలా, నడుములు కట్టుకోవాలా. రెండవదిగా ఆత్మను వెలుగుచుండాలి. 3వ చూద్దాం రండి. అక్కడ 3వ చూసినట్లయితే, ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతను ఎప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చే దాసులు మెలకుగా ఉండుట కనుగొనును. మెలకువ మూడవ పాయింట్ చెప్తున్నాను, మెలకువ. చూసారా? మొదటిది నడుములు కట్టుకోవాలా, రెండవది ఆత్మ వెలుగుచుండాలా, మూడవది మెలకువ. మెలకువ అంటే ఏంటంటే, మనం మెలుకుంటాం. మనం పడుకునేటప్పుడు ఎందుకు మెలుకుగా ఉంటాం చెప్పండి? మెలుకు వచ్చింది నాకు అంటాం. ఆ మెలుకు ఎందుకు వస్తుంది చెప్పండి? ఏదో శబ్దం ఉన్నప్పుడు, ఏదో కళ వచ్చినప్పుడు, ఎవరన్నా లేపినప్పుడు, అవునా కదా? మనకు మెడుకు ఎప్పుడు వస్తుంది? ఏదైనా కళ వచ్చినప్పుడు గమకు లేచి కూర్చుంటాము, లేదా తలుపు కొట్టే శబ్దం వస్తే లేచి కూర్చుంటాము, ఎవరైనా వచ్చి లేవంటే లేచి కూర్చుంటాము, లేక పూర్తిగా నిద్రపోయిన తర్వాత లేచి కూర్చుంటాం, అవునా కదా?
అంటే దాని అర్థం ఏంటంటే మెళుకుగా ఉండాలి అంటే నిన్ను తట్టేవారు ఉండాలా, నిన్ను లేపేవారు ఉండాలా. ఆయనే పరమాత్ముడు, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనలను తట్టేవాడుగా, ఆయన మనల్ని లేపేవాడుగా, ఆయన స్పర్శను మనం పొందేవారంగా ఉండాలి. ఆయన స్పర్శను మనం పొందేవారంగా ఉండాలి. చూసారా, ఈ అనుభవం చాలా లోతైన అనుభవాలు, అందరికీ రావు. దాని భక్సింగ్ గారికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అనుభవాలు మనం నేర్చుకోవాలంటే చాలా కష్టం. ఆయన పడుకొనే ఉంటాడు, మధ్యరాత్రుల్లో ఎవరో తలుపు కొట్టినట్టు ఉంటుందట. తలుపు పోయి తీసినప్పుడు ఎవరో కనబడరట. మళ్ళీ వచ్చి పడుకునేవాడట. మళ్ళీ వచ్చి మళ్ళీ తలుపు కొట్టినట్టు ఉండేదట. మళ్ళీ తలుపు తీస్తే మళ్ళీ ఎవరు కనబడరట. ఏంటి ప్రభా ఎవరు కనపడటం లేదు అంటే లేచి ప్రార్థన చేసామలో, ప్రభా నేను దినమంతా అలసిపోయినానంటే పలానా వాళ్ళు కష్టంలో ఉన్నారు, పలానా వాళ్ళకి అపాయం ఉన్నది, పలానోళ్ళు రోగంలో ఉన్నారు, పలానోళ్ళు బాధపడుతున్నారు, పలానా సోదరు కన్నీళ్ళలో ఉన్నారు, పలానా కుటుంబం వారు చితికిపోయినారు, పలానా వారు బంధించబడ్డారు, లే మోకాళ్ళ మీద ప్రార్థన చేయి. ప్రియమైన సోదరి సోదరులారా, తట్టడం అంటే అది, తట్టడం అంటే అది. ప్రభు మనం తట్టాలి. ప్రభు ఈ అనుభవం నాకు ఉన్నాయా, వస్తున్నాను, వెళుతున్నాను, కానీ మన అనుభవాలు వేరేగా ఉండాలి. కాబట్టి ప్రభు మెళుకుగా నేను లేవలేకపోతున్నాను, నిద్రమత్తులైపోతుంటున్నాను, అలాగే నిద్రపోతున్నాను, లేవలేకపోతున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, రెండవ పాయింట్ చెప్తున్నాను. మెళుకు అంటే నీ యొక్క జీవితంలో, కుటుంబంలో జరుగుతున్న విషయాలు, సంఘంలో జరిగే విషయాలు, ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నిటినీ కూడా జాగ్రత్తగా గమనిస్తూ రావాలా. అది రెండవ మెళుకు. అవన్నీ మనం ఎందుకు మెళుకోకుండాలంటే, అయ్యో ఇది జరుగుతున్నది కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలా, సమాజంలో జరుగుతున్నది కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలా, సంఘాలు జరుగుతున్నది కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలా, నా కుటుంబాలకు జరుగుతుంది కాబట్టి నా జాగ్రత్తగా ఉండాలా, ఎవరి పిల్లలు ఈ రీతిగా ఉన్నారు కాబట్టి నా బిడ్డల విషయంలో జాగ్రత్తగా ఉండాలా, చిన్న బిడ్డలు ఈ రీతిగా ఉన్నారు కాబట్టి నా చిన్న బిడ్డల విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలా, ఆత్మీయంగా వాళ్ళు పతనమైపోతున్నారు కాబట్టి ఆత్మీయ విషయం నేను మెళుకుగా ఉండాలా. అందుకని నాడు మెళుకు అనేది పోయింది సంఘంలో. మెళుకు లేదు సంఘంలో. హాయిగా నిద్రపోతున్నాడు. అయితే అక్కడ రాయబడి మాట ఏం తెలిసినా, ప్రభు వచ్చినప్పుడు ఏ దాసుడు మెళుకుగా ఉంటాడో ఆ దాసుడి దగ్గరికి వచ్చి ఆయనే మనకు విందిస్తాడట. చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి ఒక మాట ఉన్నది అక్కడ. కాబట్టి మనకి విందు ఆ దాసుడు ఎవరు మెళుకుగా ఉంటాడో. చూసారా పిల్లరా, ఎవరు నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి పోడు, నిద్రపోయే వాళ్ళ దగ్గరకు అంటే ప్రార్థన చేయ వాళ్ళ దగ్గరికి పోడు, వాక్యం చదువుకునే వాళ్ళ దగ్గరికి పోరు, సహవాసంలో రాని వాళ్ళ దగ్గరికి పోరు, ప్రభులలో పాల్పొందే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, ప్రభు కొరకే సాక్ష్యం చెప్పి మరి చెప్పకుండా, ప్రభు కొరకే సాక్షిగా లేకుండా నమ్మకార్థంగా చేస్తున్న వారి దగ్గరికి ప్రభు వెళ్ళడు. ప్రభు వెళ్ళాలి అన్నప్పుడు మనం మెళుకుగా ఉండాలా. మనం ఎప్పుడైతే మెళుకుగా ఉంటామో అప్పుడు ప్రభు అంటాడు, ఆ దాసుడు ధన్యుడు. కాబట్టి మనమందరం కూడా ప్రభు సన్నిధికి వచ్చాము, చాలా సంతోషం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆ మాట కూడా చూసుకుందాం. తమ ప్రభు పెండి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతను ఎప్పుడు వచ్చునని అతను కొరకు ఎదురు చూడాలా. కాబట్టి మరొక విషయాన్ని మనం ఏం చేయాలా, మెళుకుగా ఉండాలా. దేనికి ఎదురు చూస్తూ రావాలా? మన భోజనం కొరకు, మన వస్త్రాల కొరకు, మన ధనం కొరకు, మనం దాని కొరకు ఎదురు చూడాలా. దేని కొరకు ఎదురు చూడాలా? మనము ప్రభు యొక్క రాకడా. మనం అనుకుంటాము మరి ఏదో ఒక రకమైనటువంటిది అనుకుంటారు. ప్రభు యొక్క రాకడా అనేక విధాలుగా ఉంటుంది దేవుని యొక్క వాక్యంలో. ఆయన రెండవ రాకడ వచ్చి సంఘాన్ని ఎత్తుకొని పోకముందు చాలాసార్లు ప్రభు నీ దగ్గరికి వస్తాడు. చాలాసార్లు నీ దగ్గరికి వచ్చేసి
నీ హృదయంతో మాట్లాడతాడు. నా కుమారుడా, ఎలాగుంది నీ హృదయం? దుఃఖంగా ఉందా? బాధగా ఉందా? కష్టంగా ఉందా? కన్నీటితో ఉందా? వేదనతో ఉందా? నీ యొక్క హృదయంలో ఉండి ఆ స్వరం వినబడతా ఉంటుంది. ప్రభు యొక్క ఆయన వచ్చినప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు హృదయంలో. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంటి ఇలాగ అనిపిస్తుంది, ఏంటి ఇలాగ అనిపిస్తుంది, ఏంటి ఇలాగ అనిపిస్తుంది అంటే ప్రభు నీ దగ్గరికి వస్తాడు. అనేక సందర్భాల్లో ప్రభు మన దగ్గరికి వస్తాడు. కొన్నిసార్లు మనం ప్రయాణం కాబోతూ ఉంటాం. మన హృదయంలో ఒక స్వరం వస్తూ ఉంటుంది, వెళ్ళవద్దు 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 అంటే ప్రభు నీ దగ్గరికి వచ్చాడు. కానీ నువ్వు మురికించి వెళ్ళిపోయినావు. యాక్సిడెంట్ జరిగింది, జరిగింది, కష్టం వచ్చేసింది. ప్రభు వచ్చినప్పుడు మెళుకుగా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే అనుదిన జీవితాల్లో ప్రభు యొక్క స్వరాన్ని వింటూ మనం చేసే పని, మనం వెళ్ళే స్థలము, ప్రతి దానికి ప్రభు ఏం చేయమంటావు, ప్రభు ఏం చేయమంటావు. ఒకరోజు నా భక్సింగ్ గారు మరి భిక్షాటం చేయడానికి ఒకరు వచ్చారట. ఆయన దగ్గర ఉన్నటువంటి 5 రూపాయలు తీసుకొని వెళ్ళి ఆయనకి ఇచ్చేసారు. ఆ భిక్షగాడికి 5 రూపాయలు ఇచ్చారట. ఇచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడాడంట, భక్సింగ్ 5 రూపాయలు వాడికి ఆ భిక్షగాడికి ఇచ్చావే, ఎవరిని అడిగి ఇచ్చావు నువ్వు అన్నానంట. సరే ఆలోచించండి, మన యొక్క ఆత్మీయ స్థాయి ఎంత ఉన్నదో చూడండి. హెబ్రోన్ ఆత్మీయ స్థాయి ఎంత ఉన్నదో చూడండి. నేను చెప్పేది కథలు కాదు, దైవజనుడు భక్సింగ్ గారికి జీవిత చరిత్ర. ఇలాగ అడిగాడంట, ఎవరిని అడిగిచ్చావు నువ్వు? అదే ప్రభా, పేదవాడు కదా, భిక్షగాడు కదా, నా దగ్గర ఉన్న 5 రూపాయలే కదా ఇచ్చాను కదా, అయితే నన్ను అడిగేవా? నువ్వు వీటిలో తప్పు లేదు, కానీ నన్ను అడిగేవా? లేదు ప్రభువా. అప్పుడు చెప్పాడు, ఆ 5 రూపాయలు నీది కాదు, నాది. నీవు పలాని యొక్క గృహానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాడు కదా నీకు అది ఇచ్చింది, అది నీది కాదు, అది నేను నీకు ఇచ్చాను. కాబట్టి నువ్వేం చేయాలి? దాన్ని ఉపయోగించాలన్నప్పుడు ప్రార్థన చేసి దాన్ని ఎలాగ ఉపయోగించాలో నన్ను అడుగు. చూడండి ప్రియులారా, అప్పుడు భక్సింగ్ గారు నేర్చుకున్నాడట. కేవలము పెద్దవాటికి కాదు ప్రార్థన చేసేది, చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రార్థన చేయాలి. బయటికి వెళ్ళడానికైనా, లోనికి వెళ్ళడానికైనా, ఇంట్లో పని చేసుకోవడానికైనా, ఎవరితో మాట్లాడడానికైనా, ఏ పని చేయమంటా? ప్రభువా వెళ్ళమంటావా? ప్రభువా చేయమంటావా? ప్రభువా మాట్లాడమంటావా? ఏం చేయమంటావో చెప్పు, ఏం చేయమంటావో చెప్పు. ప్రభు మనతో మాట్లాడతాడు, ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రియులారా, ప్రభు మనతో మాట్లాడేవాడు. అందుకని నీ దగ్గరికి వస్తాడు, నీ దగ్గరికి వస్తాడు ఆయన. కానీ మనం నిర్లక్ష్యం చేస్తాము. ఎట్లా నిర్లక్ష్యం చేస్తాము? అదేదోలే, ఆయన కాదు నాతో మాట్లాడుతుంది, ఆయన కాదు నాతో చెబుతుంది, నా మార్గం నేను వెళ్ళిపోతాను. అందుకనే ఆయన వచ్చినప్పుడు మేల్కొనే ఉండాలంటే ప్రార్థనా జీవితం అవసరం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో ఆయన ప్రార్థనలో నీతో మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు ఆయనతో మాట్లాడుతూ ఉంటావు. ఇది వ్యక్తిగతమైనటువంటి విషయం, బాగా అర్థం చేసుకోనండి. ప్రార్థన అనేది చాలా వ్యక్తిగతమైనటువంటి విషయం. ఎంత వ్యక్తిగతం అంటే, నిజంగా నీవు కానీ నీ తండ్రితో ఎట్లయితే మాట్లాడతావో, లేక నీ సొంత కుమార్తెతో ఎలాగ మాట్లాడతావో, లేక నీ తండ్రితో ఎలాగ మాట్లాడతావో అలాగ మాట్లాడే సమయం ప్రార్థన అంటే నువ్వు ప్రార్థన చేసే కొద్ది అవతల స్వరం వినబడతా ఉంటుంది. ఇంకా ఏం కావాలా, ఇంకా ఏ విషయం కొరకై ప్రార్థిస్తున్నావు, ఇంకా ఏం చేయమంటావు, నీవు ప్రార్థన చేస్తూ ఉంటావు. అయితే అక్కడి నుంచి శబ్దం వస్తూ ఉంటుంది హృదయంలోకి. ప్రియులారా, ఆయన ఎప్పుడు వస్తాడో మెళుకు కావాలి. ఆ మెళుకు ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ కార్యం సఫలమైపోతుంది. అది ఎలాంటి కార్యమైనా, చిన్నదైనా పెద్దదైనా, ఏ కార్యమైనా సరే అది సఫలమైపోతుంది. అందుకనే ప్రార్థనలో ఉన్నటువంటి నీ రహస్యాలు మనం చూస్తూ వచ్చాము. మొదటికి ఏం చెప్పండి? నడుములు కట్టుకున్నామా? సిద్ధంగా ఉన్నామా ప్రార్థన చేయడానికి? ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ప్రభువా నేను ప్రార్థన చేస్తానని సిద్ధంగా ఉన్నావా? లేకపోతే తల ఉంచుకొని వాళ్ళు చేస్తారులే అంటారా? అలా కాదు, సిద్ధంగా ఉన్నాను నేను. ఏ గంటలు చేయాల్సిన పని లేదు, 2-3 మాటలు చాలు బిగ్గరగా. ఇప్పుడు సైనికుడు ఉన్నాడు, అవతల శత్రువు కాల్చాలంటే
తుపాకీని ఎంత సమయం పట్టింది చెప్పండి? ఒక్క క్షణమే లాగానంటే అవతల శత్రువు చనిపోతాడు. గంటల గంటలు దాని కొరకై మళ్ళీ అట్లా చేయాల్సిన పని లేదు. మన ప్రార్థన కూడా అలాగనే ఉంటుంది. ఒక్క బలమైన ప్రార్థన ప్రభు దగ్గరికి పోతుంది. అందుకనే ప్రియమైన ఆస్వాదిస్తున్నారు, నడుములు కొట్టాలా, సిద్ధంగా ఉండాలా. అంటే ఇప్పుడు ప్రార్థన అంటంతోనే నేను చేయాలా అన్నట్లు ఉండాలా. వెంటనే ప్రార్థన చేసినట్టుగా ఉండాలా. దానిని సిద్ధపడినటువంటి ప్రార్థన అంటారు. వాడు చేస్తారులే, తర్వాత నేను చేస్తారులే. కొన్నిసార్లు ఏం చేయాలా? పక్కనవాడు నువ్వు చేయి అంటే ఎవరు తట్టాలి ఇప్పుడు? అలా కాదు. నా వంతులో నేను వెంటనే చేస్తాను. నాకున్న భారాన్ని వెంటనే పంచుకుంటాను. క్లుప్తంగా చేయాలి. ఇతరులకు అవకాశం ఇవ్వాలి. యుద్ధంలో ఉన్నప్పుడు 10 మంది సైనికులు పోరాడుతున్నప్పుడు ఎవరి సైన్యంలో ఎవరు పోరాడాలో వాళ్ళని పోరాడుతూ ఉండాలా. ఒక అంశం మనం తీసుకోవాలా, 2 అంశాలు మనం తీసుకోవాలా, 2 అంశాలు వేరే సైనికుడికి ఇచ్చేసేయాలా. అలాగా ప్రార్థన చేస్తే శైతాను మనం ఓడిస్తాము. రెండవది ఏం చెప్పాను? ఆత్మను ఆర్పుకుడి, లేక ఆత్మను వెలుగుచుండని. ఇక్కడ మనం దేంతో యుద్ధం చేయాలి? ఇప్పుడు రెండవది ఆత్మ, అనగా ఆత్మ కలిగి అంటే ఒక భారం వస్తుంది, ఆత్మలో కన్నీళ్ళు వస్తుంది, ఆత్మలో వేదన వస్తుంది, ఆత్మలో కలవరం వస్తుంది, ఆత్మలో బలమైన పట్టుదల వస్తుంది, ఆత్మలో విశ్వాసం వస్తుంది. కొంతమంది కలగలేదు, అలవాటు ప్రకారంగా మొత్తం వల్లిస్తూ పోతూ ఉంటారు. అలాగా కాదు. నువ్వు చేసే కొంచెం ప్రార్థన అయినా బలంగా విశ్వాసంగా జరిగి తీరాలంతే. నేను ఎవరి కొరకై ప్రార్థిస్తున్నాను, దేని కొరకై ప్రార్థన చేస్తానో అది జరిగి తీరాల్సిందే. అది ఆత్మ యొక్క ప్రార్థన. మూడవది మెళుకుగా ఉండాలా, నిద్రపోకూడదు. బైబిల్ చదవకుండా ఉన్నావంటే నువ్వు నిద్రపోయినట్టే, ప్రార్థన చేయలేదంటే నిద్రపోయినట్టే, పరిచర్యలో పాల్పొందలేదంటే నిద్రపోయినట్టే. ప్రభు ఎందుకు చెప్పాడు ఆ మాట? మనం నిద్రపోవద్దని. ఎవరో ఏ దేవుడు ఏ ప్రభు అని చెప్తాడా నిద్రపోవద్దని? మిమ్మల్ని మెళుకుమండి నిద్రపోవద్దని చెప్తాడా? అదిగా దాని యొక్క అర్థము. ఆత్మ యొక్క అర్థాన్ని తీసుకోవాలి. తర్వాత మెళుకు అంటే జరిగే పరిస్థితులన్నీ గమనిస్తూ రావాలి. ప్రపంచంలో, సంఘాల్లో, మందిరాల్లో, మన కుటుంబాల్లో, మన బిడ్డల్లో ఏం జరుగుతున్నది మెళుకుగా ఉండాలా. మెళుకు లేకపోతే అపాయం మన మీదకి వస్తుంది. ఆ తర్వాత ఏం చెప్పాను? మెళుకున్న తర్వాత కనిపెట్టాలా. ఆయన ఇప్పుడు మన కొరకు వస్తాడు. ఆయన కొరకు ఎదురు చూస్తూ, అయ్యా రానా, ఈ రోజున నా పరిస్థితి ఇలాగుంది, నా ఆరోగ్య పరిస్థితి ఇలాగుంది, నా ఇంటి పరిస్థితి ఇలాగుంది, నా వంటి పరిస్థితి ఇలాగుంది, నా ఆఫీస్ పరిస్థితి ఇలాగుంది. చెప్పుకో. తండ్రికి కుమారుడు ఎలాగున్నాడో అలాగా చెప్పుకో. ఆఖరి ఒక మాట చదువుకొని ప్రార్థన చేస్తాను. రండి. అది మన యొక్క ఇశ్రాయేలు గురించి మీకు చెప్తున్నాను. ఈరోజు ఈ విషయాలు తీసుకున్నాను కాబట్టి దాన్ని చెప్పలేకపోయినాను. ఒక్క విషయం మాత్రం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాను. చూడండి ఏమంటుందో ఇక్కడ. దీనికి కారణము ఆ మాట చదువుకుందాం. 19వ అధ్యాయం చూడండి. 3వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 3. మోషే దేవుని దగ్గరికి పోగా యెహోవా పర్వతమైన పిలిచి, నీవు యాకోబు కుటుంబంతో ముచ్చరించి ఇశ్రాయేలుకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తులో మీకు ఏం చేస్తున్నానో మిమ్మల్ని గట్టల మీద మోసి నా ఎదురు మిమ్మల్ని ఇట్లా చేర్చుకుంటున్నావు, మీరు చూచితిరి. చూడండి ఇక్కడ అన్నమాట. అక్కడ ఎంత మంచి మాట ఉందో. యాకోబు కుటుంబంతో ఏం చేయాలంట? ముచ్చట చెప్పాలి. మనం చెప్పుకుంటాం కదా ఇళ్లలో, ముచ్చట చెప్పుకుంటాంగా. ఇద్దరు సిస్టర్స్ కూర్చున్నారంటే చాలు, ముచ్చటలో చెప్పుకుంటారంట. అది ఇక్కడ జరిగింది, ఇది ఇక్కడ జరిగింది, వాళ్ళు ఇక్కడ జరిగింది, ఏడు ఇక్కడ జరిగింది చెప్పుకుంటారు కదా. అది ఇక్కడ చూడండి. ప్రభు ఏమంటున్నాడు? మోషే నువ్వు ఎలా చెప్పాలా? వాళ్ళకి ముచ్చట చెప్పినట్టు చెప్పు. అంటే ప్రేమగా చెప్తురా, మంచిగా జరిగిన విషయాలు చెప్తురా. ఎందుకంటే నేను వాళ్ళని ప్రేమించాను, నా సొంత జనంగా చేసుకున్నాను, నా స్వకీయ జనాన్ని, నా సంపాదన. నేను వారిని గద్దరెక్కల మీద మోసుకొని వచ్చాను మోషే. నేను వారితో ముచ్చటిస్తాను అని దాని అర్థం ఏంటి? మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ఏం కావాలా కుమారుడా, ఏం కావాలా నా కుమార్తె, ఏమిటి చెప్పు, నీ యొక్క బాధ ఏమిటి, నీ యొక్క అవసరం చెప్పు నాకు. నేను ముచ్చటించడానికి వచ్చాను నీతోటి. అందరిలాగా వెళ్ళి ఇతరులాగా దేవుడి దగ్గరికి వెళ్ళేదో మొక్కుబడిలాగా కాదు.
నీతో నేను ముచ్చటిస్తాను, నీ సంగతి అంతా చెప్పు. అయితే మనం ఆ స్థాయిలోకి ఎదగలేదు కదా. ఆ స్థాయిలోకి ఎదగాలంటే ఆయనతో మంచి సంబంధం ఉండాలి. చూడండి, ఒక గొప్ప అధికారితో మాట్లాడాలంటే మనమేమో భయపడుతూ ఉంటాం. ఎందుకు భయపడుతూ ఉంటాము? అమ్మో, ఆయన పొజిషన్ వేరే, నా పొజిషన్ వేరే. అదే సేమ్ అధికారులు ఇద్దరు సమానంగా ఉన్నారంటే హలో అంటే హలో అంటారు, ప్రజలు అంటే ప్రజలాడు అనుకుంటారు, షేక్ హ్యాండ్ తీసుకుంటారు, ఇద్దరు కలిసి కూర్చుంటారు. అలాంటి యొక్క స్థాయిలకు మనం ఎదగాలి. అందుకనే మనం దేవుడిగా కాదు, పరలోకమందున్న, మీతో చెప్పండి మీరు, పరలోకమందున్న నా తండ్రి. మనం బిడ్డలమి ఆయన తండ్రి. మన కష్ట సుఖాలు ఆయనకు తెలుసు. మనం చెప్పాల్సిన చెప్పుకోవాలి. ఈ రోజున చెప్పుకుంటే ఆయన వింటాడు. దానికి తగినటువంటిదిగా మనం చేసిన ప్రార్థన ప్రతిఫలాన్ని అక్కడ కనబడుతూ వస్తాం. కాబట్టి ఈ యొక్క కొన్ని తలంపులతో మొత్తంగా ప్రార్థనలోకి వెళదాము. మొట్టమొదటి మనం సిద్ధపరచుకుందాము. మోకాళ్ళ మీదకి వస్తాము, కళ్ళు మూసుకుందాము. హృదయాలను పరిశీలన చేసుకుందాం. చెప్పినటువంటి లేఖన భాగాల ప్రకారం నడులు కట్టుకుంటున్నారా? వంగిపోయినారా? ప్రభా, నేను వంగిపోతున్నానయ్యా, నేను బలహీనుడైపోతున్నానయ్యా, అయ్యా నన్ను బలపరచు అయ్యా. ఆ వంగిపోయిన స్త్రీని లేవనెత్తావు కదా ప్రభా, నన్ను కూడా లేవనెత్తు ప్రభా. నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా, ప్రార్థన చేస్తాను మరి. రెండవదిగా, నామకార్థంగా చేయనయ్యా, అలవాటుగా చేయనయ్యా, నేర్చుకున్న ప్రార్థన వద్దయ్యా. నీ ఆత్మ నాకు భారం వేయాలయ్యా. దేని కొరకు నేను ప్రార్థన చేయాలో, ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పించయ్యా. వేడుకగా ఉంటున్నామా? బిడ్డలు ఏం చేస్తున్నారు? ఇళ్లలో భర్తలు ఏం చేస్తున్నారు? భార్యలు ఏం చేస్తున్నారు? ఈనాడు దైవ సేవకులు ఏం చేస్తున్నారు? సంఘాలు ఎలాగ వెళ్ళిపోతున్నాయి? రాజకీయ పరిస్థితులు ఎలాగున్నాయి? ప్రపంచ పరిస్థితులు ఎలాగున్నాయి? వేడుకగా ఉన్నామా? ప్రార్థన చేసుకోవాలి. మనం పరీక్షించుకున్న మీదట కొంత సమయం ప్రార్థనలు గడుపుకుందాం. ఇవన్నీ కూడా మనం ఒప్పుకోవచ్చు. మొట్టమొదటిగా మీ విషయాలు అనగా మీకు కావాల్సినటువంటివన్నీ కూడా మీరు ప్రభు దగ్గర చెప్పుకుంటూ, రెండవదిగా సంఘంలో ఉన్న కొన్ని విషయాలు చెప్తూ వస్తాను. ఆ విషయాల కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. సంఘంలో జరుగుతున్న పరిచర్య ఈ దినాల్లో అనేకులకి కొత్త వారికి మన వాక్యం అందిస్తున్నాము. ఆ వాక్యం వారి హృదయాల్లో ఫలభరితంగా ఉండి సత్యంలోకి వచ్చి నిజమైనటువంటి సంఘములో వారు ఉండడానికి ప్రభు సహాయపడినట్లుగా ప్రార్థిస్తారండి. నీ ఆహారం దీని మీద వేయము, చాలా దినాలంతలో చూస్తామని అన్నారు. ఆహారం వేసి వస్తున్నాము, నీళ్ళు పోయాల ప్రార్థన ద్వారా. కాబట్టి వారి ఆత్మలు కొరికాయి అనేకమైన నూతన ఆత్మలు చేర్చుకున్నట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోరండి. రెండవదిగా మందిర స్థలం కొరకై వారంగా ప్రార్థిస్తారండి. ప్రభు ఎందువలన మరి మనల్ని పరీక్షిస్తున్నాడో మనకు తెలియటం లేదు. కాబట్టి భారంగా దాని విషయం కూడా ప్రార్థన చేసుకుందాం. రేపు జరిగే పరిచర్య ఈ చెప్పిన వాటి కొరకే చేయండి. ఒక సహోదరుడు ఒక సహోదరి చేయండి. అలాగా ఇంకా వేరే విషయాలు చెప్పినప్పుడు మీరు మిగతా చేయండి. అప్పుడు అవకాశం ఉంటుంది అందరూ ప్రార్థించడానికి. ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో, ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో, దయ చూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా. దయ చూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా. దీపాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసిని. ప్రార్థించు.
నీ యందు భయభక్తులు గల వారికి నీకు ఆవరించున్నదని మీరు మాట్లాడుతూ వచ్చారు. మరి ప్రభా మా పరిస్థితులు ప్రభా తండ్రి అన్ని విషయాల్లో మీ కృపా సహాయం కొరకే అర్పిస్తూ వస్తున్నాను నాయన. జ్ఞాపకం చేసుకుంటాడు సన్నిధిలో దీనులుగా అనుకూలంగా ప్రభా యోగ్యులుగా ఉన్నటువంటి మమ్మలను క్షమించండి నాయన. ఎక్కడ ప్రభా తండ్రి నాయన మరి మీకు ఆయాసకరంగా ఉంది, మేము ఇసులో నుంచి వెళుతున్నాము, మన్నించమని కాలం కొట్టుకుని వేడుకుంటూ వస్తున్నాము. రైతు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అయ్యా. మా స్థితి అంతటినీ బాగు చేయవారు అయినటువంటి మమ్మలను ప్రభా ఉద్ధరించినట్టు శక్తిమంతులైనటువంటి దేవుడు అయ్యా. కృంగిపోయిన మా హృదయాలను ప్రభా నువ్వు బలపరిచే దేవుడు, దేవనెత్తే దేవుడు ప్రభా. కష్టకాలంలో వరపెడితే తల్లి నాయన విడిపిస్తానని చెప్పిన మీ మాట ప్రకారం ప్రభా అడుగు వాటన్నిటికంటే అత్యధికంగా ఇస్తానంటున్నావయ్యా. రాజులకు ప్రతిఫలం ఇస్తానంటున్నావు ప్రభా. వేడుకలకు మునిపే నాయన ఉత్తరం ఇస్తానంటున్నావు ప్రభా. ఇచ్చిన పరిస్థితుల్లో మీ జవాబు కొరకై మీ ఉత్తరం కొరకై వేచి ఉంటున్నావు నాయన. జ్ఞాపకం చేసుకుని మీ మాట మమ్మల్ని ధైర్యపరిచేది, బలపరిచేదయ్యా, నిలబెట్టగలిగేది కనుక ప్రభా. నిలబెట్టగలిగిన మీ యొక్క వాక్ కొరకై ప్రభా నీ సన్నిధిలో వేడుకుంటూ ప్రభా రైగై నష్టాలకి నా స్థితి అంతటిని ప్రభా చెప్పుకుంటూ వస్తున్నాను నాయన. జ్ఞాపకం చేసుకోండి బిడ్డల విషయాల్లో, భవిష్యత్తు ఉద్యోగ విషయాల్లో మీ సహాయం కొరకై చేస్తున్న ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన తండ్రి అప్పటి విషయంలో కూడా నాయన ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మందిర స్థలం విషయంలో అయ్యా ఈ సన్నిధిలో మా ప్రార్థనలు అలాగే నిలిచి ఉన్నాయి. జ్ఞాపకం చేసుకుంటున్నాడు నాయన. మధ్యాహ్నం సమయాల్లో ప్రార్థనలు మారి నాయన అయ్యా కనికరించవా స్వామి తండ్రి నాయన. మీ వద్దకు వచ్చిన వారి తోసివేయనట్టు మా కన్నీరు దాటి వెళ్ళనట్టు కదా ప్రభా. మందిర స్థల విషయమై చేస్తున్న నేను ప్రార్థనలు ఆలకించండి అయ్యా. అప్పుడు విషయమై చేస్తున్న ప్రార్థనలు అంగీకరించండి నాయన. తగిన జవాబులు తగినటువంటి కార్యాలు ముందుకు తీసుకురండి. ప్యూలా తేజ ప్రభా నిగడ వెళుతున్న స్థితులన్నింటినీ మీరు సరిచేసి ప్రభా తండ్రి నాయన ఆనందాన్ని సంతోషాన్ని ప్రభా మా దగ్గర దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా. సంఘంలో బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి వెళ్తూ కన్నీరు కారుస్తూ వస్తున్నారో వాళ్ళ యొక్క గొడవ కొరకై కూడా వేడుకుంటూ మీ కార్యాలు మా పక్షాన జరిగించండి అయ్యా. సంఘంగా ప్రభా నిరాశ నిస్పృహలో ప్రభా తండ్రి లేకపోలేదు నాయన. వచ్చే ప్రభా అలను బట్టి నాయన సమస్యలు మమ్మల్ని కప్పివేస్తున్నప్పుడు ప్రభా దేవుడు తండ్రి నాయన నిరీక్షణ కోల్పోయేవారిగా ఉంటున్నాం. మా స్థితిని ప్రభా సరిచేసి లేవనెత్తమని మా ఆత్మవిశ్వాసాన్ని బాగు చేయమని ఈ వేళ విశ్వాసం ఇచ్చి ధైర్యంగా ఉండగలిగినట్లుగా నిబంధన కలిగి ఉండగలిగినట్లుగా వెలుగు కలిగి ఉండగలిగినట్లు సహాయపడుతున్నప్పుడు ప్రార్థన చేస్తూ ప్రభా ఈ కాలం జరిగించిన పరిచర్య కొరకే ప్రభా చేసిన తీర్మానాల కొరకే ప్రభా ప్రార్థిస్తూ వస్తున్నాం నాయన. నాయన వెతుకుడిన వాక్యాన్ని నీరుకట్టి నాయన పలుకు దయచేయమని వేడుకుంటూ వస్తున్నాం తండ్రి. నాయన చేసిన సోదరులు చేసిన మేలు ఇచ్చిన బహుమానాల కొరకై కృతజ్ఞత చెల్లిస్తూ వస్తున్నాం. అలాగే సంఘంలో కూడా ప్రభా తండ్రి భయా సమస్యల్లో నుంచి వెళ్తున్న వారికి రావాల్సినటువంటి విడుదల సంపూర్ణంగా మీరు అనుగ్రహించమని విడుదల దయచేసి ప్రభా వినామాన్ని తిరిగి మేము స్థుతులతో మీ సన్నిధిలో ప్రవేశించు వారమయ్యే వారి మందిరంలో చేసిన దిన ప్రార్థన అంగీకరించి రేపు దినం కొరకే మేము ప్రతిఫలం పొంది ఈ సన్నిధిలో కృతజ్ఞతలతో మీ మందిర ఆవరణంలో మీ గడపను ఎదుర్కొ వచ్చేవారిగా మమ్మల్ని చేస్తున్నామని ప్రార్థిస్తూ రేపు దినం పరిచయం కొరకై మీ సన్నిధిలో వేడుకుంటూ ప్రభా ఆయన సంస్కృతమైన కరెక్ట్గా మర్యాదగా జరిగించండి. వినాశం మీ ఆత్మతో నింపండి. వచ్చిన వారు ఎవరు మీ ఖాళీగా వెళ్ళకుండా నింపబడి వెళ్ళడానికి సహాయం చేయండి అయ్యా. తగిన ఆహారం మీరు మాకు ఎవరికి ఏ ఆహారం అవసరమైనదో మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ప్రభా పరిచయం చేసే బిడ్డలను ప్రభా మీ చేతులు కప్పు చెప్తూ సండే స్కూల్ పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభా నాయన బిడ్డలను కూడా అనేకులకు సమకూర్చమని ప్రార్థన చేస్తూ ప్రభా దాసులను బలపరచండి. ఆరోగ్యకరంగా ఉంచండి. పరిచర్యకు సిద్ధపరచండి. కుమారుడు ప్రయాణంలో కూడా తోడైన మా మధ్య క్షేమం నడిపించమని ప్రార్థన చేస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు పరిశుద్ధమైన నామములో మా స్తోత్రాలు ఉపవాసాలను స్తుతిస్తున్నాను తండ్రి.
వారిని జ్ఞాపకం చేసుకోమని వీక్షించున్నాను. ఎక్కువగా దేవా తండ్రి దేవ ఏది ఉన్నది ప్రతిదీ కూడా మా నుంచి తొలగి చేస్తున్నామని దేవాన్ని కోరుకునేటువంటి ఆ యొక్క సారూప్యము, మీరు కోరుకునేటువంటి ఆ యొక్క విధానంలో మమ్మల్ని నడిపిస్తున్నామని వేడుకుంటున్నాను. అయ్యా సహాయపడాలి. మా సొంత కోరుకునేటువంటి ఆలోచనలు కాకుండా మీ యొక్క ఉద్దేశము, మీ యొక్క చిత్తము విని ఎరిగి నడుచుకునే వారిని మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాను. చూపించండి, ఏదో జ్ఞాపకం చేసుకునండి. ఆ రీతిగా తండ్రి సంఘ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. ఈ రీతిగా తండ్రి సంఘంలో చేయించినటువంటి కార్యాలను అనేక చోట్ల తండ్రి జరుగుతున్నటువంటి సువార్త పరిచర్యలు తండ్రి తండ్రి అక్కడ గుర్తుపడినటువంటి వాక్యాన్ని మీరు ఎంగేజ్మెంట్ చేయండి. వారి హృదయంలో నాటుకొని కూర్చున్నట్టు సహాయపడమని వేడుకున్నాను. సమయంలో కావాల్సి ఉంది. మరి స్థలం పొరుగులో ఉన్నాం తండ్రి, మేము జన్మలో ప్రార్థిస్తాం. అయినంతది దేవా నిమిత్తమైనటువంటి ఆటంకాలను ఆలస్యంగా అవుతున్న ప్రభావ తండ్రి మీరే తండ్రి మా ఎలా మీ కనికరాన్ని చూపించండి. బలహీనము తండ్రి లోక రీతిగా తండ్రి మాకు శక్తివంతం కాదు ప్రభావ తండ్రి దేవ ఈ లోకంలో మాకు స్థలం మందిరం కొరకే తండ్రి లోకాన్ని జయించగలిగినటువంటి శక్తివంతంగా మేము చేయగలుగుతున్నాం ప్రభావ. మా హస్తాలను బలపరచండి, మా జీవితాన్ని బలపరచండి. దేవాలయ మందిరాన్ని కలిగి ఉన్నట్టుగా తండ్రి దేవ మీరే మమ్మల్ని బలపరిచి నడిపించుకోగలుగుతున్నాం ప్రభావ. ఈ సంవత్సరం మేము ఒక ఆశ కలిగి ఉన్నాం ప్రభావ. మందిరాన్ని కలిగి ఉండాలని మా ఆశను తృప్తిపరుస్తున్నామని వేడుకుంటున్నానయ్యా. సహాయపడాలని చూపించండి. ఈ రీతిగా తండ్రి సంఘం పట్ల జరుగుతున్నటువంటి కార్యమంతా కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని వారిని బలపరిచి నడిపించుకొని వేడుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకుని ఎవరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ బలపరచండి. వారి చదువులు ఉద్యోగాలు వారి బాధ్యత విషయంలో కూడా తండ్రి మీ యొక్క ప్రణాళికను నెరవేరుస్తున్నామని వేడుకుంటున్నాం. మీ దగ్గర వందనాలు కూడా చెల్లించుకుంటున్నామయ్యా. చూపించి బలపరచాలి. ఈ రీతిగా తండ్రి దేవ నాయకుల చెల్లించుకుంటూ దేవ నాలో అనేది బాధిస్తున్న ప్రభావ అది దేవాన్ని కోరుకున్నటువంటి రీతి వదలైనటువంటి శరీరాన్ని లోకాన్ని దేవ ఆశించగా తండ్రి దేవ చుట్టుపక్కల పడుతున్నటువంటి వాటిని శోధన జయించలేకపోతున్నటువంటి వాటి ప్రభావ వారిని క్షమించని ప్రభావ తండ్రి మీ ఎదుట తండ్రి నిదారైతుగా ఉండేటువంటి దేవ ఆ యొక్క ఉన్నతమైన మెట్రోనికి నన్ను దేవాలయం నడిపించుకున్నటువంటి నా యొక్క శోధన, నా గౌరవత, నాకు నన్ను క్షమించి వారం అంతా ప్రభావం ఒక ఆయాసకరంగా తృప్తికరంగా నేను నచ్చిన ప్రవక్తలందరినీ ప్రభావం అందించే ప్రభావ నేను జ్ఞాపకం చేసుకునేటువంటి మీ యొక్క శిలువకు నా దోషమంతా కలిగించు పవిత్రపరచమని వేడుకుంటూ నాకు చెల్లిస్తున్న ప్రభావ దేవుడు ప్రభుత్వం కొరకు రావాల్సినటువంటి సిద్ధపడి దయచేయండి. దేవాలయం చూపిస్తున్నామని వేడుకున్నాం. పరిచయం ఎంత చేతులు అర్పించుకున్న ప్రభావ సహాయపడడానికి చూపించండి. దేవుడు ప్రభుత్వం పరిచర్య ఆరంభించి కూడా మీరు కలిగిస్తూ నడిపించండి. మీరు పరచండి, విడలను బలపరచండి. ఆత్మక్షేపంతో మీరు వీధండి, మీ దైవాన్ని కొరకైతుంది. మీ యొక్క ఆత్మానుసారమైన అది ఆ యొక్క ఆహారాన్ని మాకు అనుగ్రహించి వస్తున్నామని వేడుకున్నాం ప్రభావ సహాయపడడానికి చూపించండి. ఇది చేసుకున్న కాలం బట్టి స్థితిస్తూ తను నాకు వచ్చిన అవకాశం ఆ ప్రభుత్వ ప్రార్థించి సంఘంలో కొంతమంది రక్షణ లేని వారిగా ఉంటున్నారు. భర్తలు, బిడ్డలు వారి రక్షణ కొరకై ప్రార్థన చేస్తాం. కొంతమంది బలహీనలు అయిపోతుంటున్నారు. ఒక వారు వస్తే రెండో వారు రాని పరిస్థితులు కనబడుతుంటున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని బలపరుచున్నట్టుగా ప్రార్థిస్తాము. సండే స్కూల్ పరిచర్య మరి యూత్ మీటింగ్స్ కూడా స్టార్ట్ చేయాలి. పరిచర్యలో ప్రభు సాగుతున్నట్లుగా మరొక ఇద్దరు ప్రార్థించాము. శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దాని తండ్రి మేము ఎట్లు ప్రార్థన చేయాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. దేవా సంఘాన్ని మేల్కొల్పండి ప్రభా, సంఘాన్ని వెలుగునేతో నింపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ సంఘం బలహీనం కాకుండా సహాయపడమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమల మాకులో తండ్రి జింగల మా దేవ నమ్మకాన్ని మా ప్రభావాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఎంతైనా గొప్ప దేవుడివి, మీ గొప్ప కార్యాలు బట్టి
మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరుస్తూ ఉంటున్నాం. మీ నామాన్ని మహిమపరుచుకుంటుండగా ప్రభువా మీరే సంపూర్ణంగా సహాయపరుస్తుండగా ప్రార్థన చేస్తుంటున్నారు. ప్రేగల మాకులో తండ్రి జింగల మా దేవ నమ్మకాన్ని మా ప్రభువాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సమయంలో మా తండ్రి మా ప్రభువా రాగల బిడ్డలు బట్టి చేసిన ప్రార్థన బట్టి మీకు స్తోత్రాలు. ఆ ప్రార్థన జవాబు దయచేస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. ఎవరైతే ప్రార్థించలేకపోయినారో వారి ఇంటికి వెళ్ళి భారంగా ప్రార్థించడానికి కూర్చోమని వేడుకుంటున్నాం. ప్రేగల మాపులో తండ్రి సింగళ మా దేవ నమ్మకం ప్రభావానికి స్తోత్రాలు. మా సహోదరి వినూత్న విగారి కొరకై ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా బిడ్డలు 3 స్థలాల్లో ఉన్నారు. మా తండ్రి కొంతమంది ఉద్యోగాల కొరకై ప్రయత్నం చేస్తుంటున్నారు. దాని తండ్రి మా ప్రభా మీరే సాగుతూరండి. బాబు చదువుతుంటున్నాడు, సహకారాన్ని తనకు కావాల్సిన ఆరోగ్యం దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేగల మాపులో తండ్రి ఆ రీతిగా మహోన్నత మా దేవ మరి మా విజయలక్ష్మి కొరకై ప్రార్థిస్తున్నాం. వెంకటరావు తప్పిపోయిన మాడవలే కొన్నిసార్లు వచ్చిన రీతిగా తిరిగి తీసుకురామని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా కుమారులో కూడా మీ కార్యం జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. రేపు కొరకై సిద్ధపరచవలసిందిగా వేడుకుంటున్నాను. ఆ రీతిగా మా కళ్యాణ కొరకై ప్రార్థిస్తుంటున్నాను. అనుకున్నటువంటి శరీర బలహీనత తొలగించి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. అమ్మగారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. చిన్నవాడు కూడా కొంత బలహీనమైపోయినాడు, జ్వరంతో బాధపడ్డాడు. మంచి కాలంలో సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మా ప్రభా పరీక్ష రాస్తుంటున్నాడు, కావాల్సిన జ్ఞానము జ్ఞాపశక్తి తెలియదయచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేగల మాపలో తండ్రి ఆ రీతిగా మా ప్రభా మా రత్నాకర్ కూడా ప్రార్థిస్తుంటున్నాను. ఆయన రాగలుగుతుండగానే అవి రాలేకపోతుంటున్నాడు. దాని తను ఎవరో ప్రభావ మీరు మాట్లాడుతూరండి. దేవుని సన్నిధికి వాడినటువంటి సమయం ద్వారా తను పొందే ఆశీర్వాదం ఎంతో గొప్పదని తెలుసుకోవడానికి సహాయం చేయండి. మా ప్రభావ నాన్నగారి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. అవకాశం తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన కొంత సమయమైనా గడిపేదానికి సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేగల మా ప్రభు తండ్రి జింగల మా దేవ ఆరితే రాయలమ్మ గారి కొరకై ప్రార్థిస్తున్నాము. పెద్దమ్మ ఆమెకు కావాల్సిన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. దాని తండ్రి మా ప్రభా రీతిగా మా తండ్రి మా ప్రభా మా దేవ మా తండ్రి బాబు వినోద్ కొరకై ప్రార్థిస్తుంటున్నాను. తనలో కూడా మార్పు కలుగు చేసి తల్లి మార్గంలో మీరు నడిపిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. ఆ రీతిగా మా ప్రభా మా ప్రవీణ్ కొరకై ప్రార్థిస్తున్నాను. మా విజయ బిడ్డల కొరకై ప్రార్థిస్తుండగా సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రవీణ్లో కూడా మంచి భారం దయచేసి సంఘంలోకి వచ్చి మా ప్రభా ప్రార్థనలో దాన్ని కూడా ఏకీకరించేంత ధన్యత మీరు దయచేసి రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ప్రేగల మా ప్రభు తండ్రి జింగల మా దేవ నమ్మకం మా ప్రభావాన్ని తనము స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ రీతిగా మా తండ్రి సౌడు జీవతాన్ని బట్టి తనము స్తోత్రాలు బేబీ కొరకై ప్రార్థిస్తుంటున్నాను. దాని తండ్రి అక్కడ ఉన్నటువంటి బిడ్డలు వారు అమెరికాలో ఉన్నారు, పాప ఇక్కడ ఉన్నారు. మీరే కరుణించండి, సాధించండి, వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి మీ శరీరం నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా పౌనత్ర మా దేవానికి మన స్తోత్రాలు. మా సౌడు పుస్తకాన్ని బట్టి మన స్తోత్రాలు. మా స్మృత బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాను. వారి బలపరుస్తురండి, కృతిపిస్తురండి, ప్రతి అవసరం అక్కడ తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేగల మా ప్రభు తండ్రి జింగల మా దేవ నమ్మకాన్ని మా ప్రభావాన్ని 14 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అట్లా మా ప్రభావ మీ కృపలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను. విధాలస్థాలకు అప్పచెప్పుకుంటున్నాను. ఆ రీతిగా మా తండ్రి మా మొక్కల్లో పుష్కల కొరకై ప్రార్థిస్తుంటున్నాను. వాళ్ళ అమ్మగారి యొక్క ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. బిడ్డలు కూడా బలపరచమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభావ మీరే సాగుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. ప్రభా ప్రేగల మా ప్రభు తండ్రి జింగల మా దేవ రీతిగా డోర్కా కొరకై ప్రార్థిస్తుంటున్నాను. మన భర్తలో కూడా మార్పులు చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. బిడ్డల్లో కూడా మా ప్రభా మా తండ్రి వచ్చిన మార్పును బట్టి అందుకు స్తోత్రాలు. ఇంకా సంపూర్ణమైన మార్పు వారు కలుగు చేయడానికి మీరే సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. సో ఈ కారణంలో కూడా జ్ఞాపకం చేసుకోనండి. తను కూడా కొన్ని కష్టాల్లో కూడా వెళుతుంది. వాళ్ళ అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకొని రేపు కొరకు సిద్ధపరచు మీరు నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా ఆ రీతిగా మా తండ్రి మా ప్రియ సహోదరులు జోషబ్రదర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. కొన్ని విషయాల్లో బలహీనైపోతుంటున్నాడు, అని బలపరచమని ప్రార్థన చేస్తున్నాము. దాని తండ్రి సహోదరు కావాల్సిన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. దాని తండ్రి మా ప్రభా ఆ రీతిగా మా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఆ రీతిగా మా వలో కొరకై మా తండ్రి మా ప్రభా రీతిగా తన వాళ్ళ నాన్నగారి కొరకై వాళ్ళ అమ్మగారి కొరకై ప్రార్థిస్తుంటున్నాను. వాళ్ళు వహించిన పరిచయం బట్టి మన స్తోత్రాలు. మా తండ్రి షేకు మా ప్రభా మీన వారంతో ప్రేమించి గృహంలో చేర్చుకొని చక్కగా ప్రార్థన పెట్టుకొని మాకు ఆతిథ్యం ఇచ్చి ఎన్నో విధాలుగా చూశారు. అంతటితో వారి యొక్క విశ్వాసం ఆగిపోకుండా ఈ సన్నిధికి వచ్చి వారు ప్రార్థించే బిడ్డలుగా ఆరాధన నేర్చుకునే బిడ్డలుగా
మా ప్రభావ మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. ఆసక్తి చూపించారు. మీ ఆత్మ ప్రోత్సాహం అని దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఆ రీతిగా యేసు బాబును కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారి తండ్రి డ్యూటీ బాధ్యతలు బట్టి మా ప్రభా కొన్ని సందర్భాల్లో రాలేకపోతున్నాడు, సహాయమని వేడుకుంటున్నాం. యశోద సహోదరికి కూడా మాట్లాడి మా ప్రభా తను పోగొట్టుకున్న ఆరాధన సమయాన్ని తిరిగి తను దయచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ప్రేగల మా ప్రభు తండ్రి రీతిగా వృద్ధులుగా ఉన్నటువంటి శోభాదేవి గారి కొరకై ప్రార్థిస్తుంటున్నాను. మా తండ్రి మా ప్రభా కౌశలమ్మ గారి కొరకై ప్రార్థిస్తుంటున్నాను. దాని తండ్రి మా ప్రొఫెసర్ పద్మా గారి కొరకై ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. మా తండ్రి మా ప్రభు రీతిగా మా తండ్రి వారి కుటుంబం కొరకై ప్రార్థిస్తుండగా వారందరూ కూడా జ్ఞాపకం చేసుకున్న దాప్యంలో వారికి అవసరమైన సాయంత్రం పాడుదయచేయమని ప్రార్థన చేస్తున్నాను. రేపు కొరకు ఇష్టపరిచి మీరే నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. ప్రేగల మా ప్రభు తండ్రి జింగల మా దేవ ఆ రీతిగా మా తండ్రి మా ప్రభా ఉదయకాలం జరిగించిన పరిచయం బట్టి ముందు స్తోత్రాలు. జీవన పావనిలో కూడా మీ కార్యం బలంగా జరిగిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. విశ్వంతలోను మా ప్రభా పావని భర్తలు కూడా మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. మండితనంగా ఉంటున్నారు, విహారాధికులు ఉంటున్నారు ప్రభా, కఠినమైన హృదయాలతో ఉంటున్నారు. వారు మీరే మార్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రేగల మా ప్రభు తండ్రి జింగల మా దేవ నమ్మకాన్ని మా ప్రభా మా తండ్రి మీకు అందరూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా మా తండ్రి మా ప్రభు ఉన్నటువంటి మా పిల్ల యొక్క కుటుంబాన్ని దర్శించాము. వారి కొరకై ప్రార్థన చేస్తూ వచ్చాము. వారు కూడా ప్రోత్సాహపరచబడి ప్రభు వారు కూడా మీ సన్నిధికి వచ్చి ఆరాధన అనుభవంలోకి వారిని కూడా నడిపించవలసిందిగా కూడా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. వారు మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ రీతిగా మా తండ్రి ముందు కుటుంబం కొరకై తన భర్త యొక్క మార్పు కొరకై ప్రార్థిస్తుండగా సహాయం చేస్తున్నామని వేడుకుంటున్నాం ప్రభా. ఆ రీతిగా శాంతి కొరకై తన బిడ్డల కొరకై ప్రార్థిస్తుండగా సహోదరి బలపరచమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. సాంసరావు తన భార్య శాంతి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారిలో కూడా కార్యం జరిగించండి ప్రభా. మీరే ప్రోత్సాహపరిశ్రమిస్తని నడిపిస్తురావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మా తండ్రి రీతిగా ప్రభా మరి మన నూతన ఆత్మలను మీరు దర్శిస్తూ వస్తుంటున్నారు. దాని తండ్రి మా ప్రభా మరి మీరే కార్యం జరిగించండి. వారిని సరి నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మా పని మేము వాక్యం చెప్పడము ప్రార్థించడము మీరు ఆత్మ ద్వారా వారిని నడిపించడము ప్రభా. నా ఈ మంద కానటువంటి వేరే గొర్రెలు ఉన్నాయి, వారి దగ్గరికి పోవాలని మీరు చెబుతూ ఉంటున్నారు. కాబట్టి ప్రభా మరి ఖచ్చితమైతే వారంలో మా తల్లి మా ప్రభా మీ పరిచయం చేసడానికి కొరకే మనసును పరుస్తురండి. మా తల్లి బుధవారం శుక్రవారం కొన్ని స్థలాలు దర్శించి మా ప్రభా పత్రికలు ఇచ్చి అక్కడ కోరికలు కూడా ఏర్పాటు చేసి మా ప్రభా ఈ దినాలు ఉన్న బద్ద బోధకు చేతిలో ఉంచి వారిని విడిపించి పరలోక మార్గాన్ని చూపించడానికి సహాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమల మా తండ్రి షాపు కూడా జ్ఞాపకం చేసుకోనండి. మా తండ్రి తన బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తుండగా ప్రభా వారిని కూడా బలపరుస్తున్నామని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. ప్రేమల మా తండ్రి పాలతోమని కూడా జ్ఞాపకం చేసుకోనండి. తనకున్న అనారోగ్య పరిస్థితి చాలా బలహీనాలు అయిపోయింది. తను బలపరుచుకొని ప్రభావం నడిపిస్తురావచ్చుగా ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. వారికి మా పద్మాకర్ కూడా ప్రార్థిస్తుంటున్నాను. తన భర్త ప్రసాదం కూడా జ్ఞాపకం చేసుకోనండి. వాటిలో కూడా కార్యం జరిగిస్తూ మీ సరి నడిపిస్తురావచ్చుగా ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. ప్రేమల మా ప్రభు తండ్రి ఆ రీతిగా మా ప్రభు సంతోషం కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థన చేసుకున్నాడు బలపరుస్తున్నాండి. తండ్రి గారు కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. రీతిగా సమవంతుని జ్ఞాపకం చేసుకోనండి. నూతన ఆత్మలను ప్రోత్సాహపరచండి. ఉన్నవారిని స్థిరపరుస్తునండి. బలపరుస్తురావచ్చుగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ ఒక్కరు ఆగిపోకుండా అందరూ కూడా మీ సన్నిధికి వచ్చేదాని కొరకాయ ప్రభా మీరే సహకరిస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమల మా ప్రభు తండ్రి జింగల మా దేవ ఆ రీతిగా మా ప్రభావం చెడు నగరం దాని తండ్రి మా ప్రభావం చుట్టుపడి ప్రాంతాల కొరకాయ ప్రార్థిస్తుంటున్నాను. గౌతమ నగరం చుట్టుపడి ప్రాంతాల కొరకాయ ప్రార్థిస్తుంటున్నాను. కోడిపాడు హనుమాన్ నగర్ చుట్టుపడి ప్రాంతాల కొరకాయ ప్రార్థిస్తుంటున్నాను. రాడిపేట అరుండాలపేట చుట్టుపడి ప్రాంతాల కొరకాయ ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా భారతపేట చుట్టుపడి ప్రాంతాల కొరకాయ ప్రార్థిస్తుంటున్నాను. ఈ ఏరియా అంతా కూడా మీరు మాకు అప్పగించినారు. మీరందరికీ వాక్యం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అప్పుడు బోధన సిద్ధాంతాల నుంచి వారు తప్పించుకోవాలి. ఎంతోమంది ఆశ చూపిస్తున్నారు. ఎన్నో గృహాలను దర్శిస్తూ ఉంటున్నాం. భారతపేటలో కూడా ఎంతో ఆసక్తిగా మీ వాక్యం వింటూ వచ్చినారు. ప్రభా వారు కూడా మా తండ్రి మార్పు చెందాలి. మా భారం అదే ప్రభా. ఇవన్నీ చేయాలంటే ప్రభా కావాల్సిన ఆరోగ్యం మాకు కావాలి. ఇది అవసరాలు నేను కూడా వృద్ధాప్యంలోకి వచ్చాము. బాబుని బలపరుస్తురండి ప్రభా. మా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటామని ప్రార్థిస్తుంటున్నాను. మీరందరూ వస్తే మాకు ఒక స్థలం కావాలి. ఆ స్థలం మాకు మా ప్రభా విస్తారమైన స్థలం కావాలని మాకు ఎంతగానో ప్రయాసపడుతున్నాము. ప్రసాదం నేను ఇంకా కొంతమంది కూడా కలిసి మాకు అనేక స్థలాలు చూస్తూనే ఉన్నాము. తండ్రి నాయన సరైన స్థలము మీరు కోరుకున్న స్థలము మీరే కార్యం జరిగించాలి. ఆ స్థలాన్ని కొరకే మనం నడిపించమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా దేశ క్షేమం కొరకాయ మా రాష్ట్ర క్షేమం కొరకాయ ప్రార్థిస్తుంటున్నాను.
ప్రభుత్వాల్లో ఉన్నటువంటి యొక్క లోపాలను బట్టి ఎంతోమంది క్రైస్తవులు హింసించబడుతున్నారు. సువార్త ఆగిపోతూ ఉంటున్నది. సంఘాలను చర్చలను పడగొడుతుంటున్నారు. ప్రభా మీరే కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా దేవాశ్రమైనటువంటి నాయకులను, నమ్మకమైనటువంటి నాయకులను, నీతివంతులైన నాయకులను మీరు మాకు దయచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నారు. ప్రేమల మా పురోతండి మా సోదరి దామని వ్రతంగా క్షేమకరంగా నడిపించారు. మీకు స్తోత్రాలు. వాడి మరి అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చేదానికి తోడైతే సాటమని ప్రార్థన చేస్తుంటున్నాము. ప్రభా మా తండ్రి బిడ్డలు అక్కడ ఉంటున్నారు దూర ప్రాంతంలో, వారికి కావాల్సిన శాంతి పాడు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమల మా పురోతండ్రి జింగల మా దేవ నమ్మకం మా ప్రభావాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈశ్వరమని కూడా జ్ఞాపకం చేసుకోనండి, బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావాల్సిన తోడ్పాటు కోరుకుంటున్నాము. ఎంతగానో ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ కావాల్సిన మీ సహాయంతో పాటు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా మౌనతులు మా దేవానికి స్తోత్రాలు. పాపాత్మను కూడా జ్ఞాపకం చేసుకునే కొరకై మీరే సిద్ధపరిచి తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. వారికి ప్రశ్న కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు భవిష్యత్తు కొరకే సిద్ధపరచమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభావ మీరు అద్భుత కార్యాలు చేసే దేవుడివి, మీరు ఊహించినవి తలంచినటువంటి కార్యాలు చేస్తారని నమ్ముతున్నాను. మీ వైపు చూస్తుండగా సహాయం చేయండి. ఆ రీతిగా ప్రభావ మీ దయల హస్తాలు కబజెప్పుకుంటూ రేపు సకాలం సమయం కొరకు మనం సిద్ధపరచమని వేడుకుంటూ మాతని మా ప్రభావ మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు మాతని సుప్రియ సమప్రియ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అప్పుడు కూడా బలహీనం కాకుండా ప్రభావ బలపరచబడి మీ సందుకు వచ్చేదానికి సహాయం చేయమని వేడుకుంటూ ఇంకా మరికొందరు ఉంటున్నారు. వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తుంటున్నాం. ఎవరి బిడ్డలు ప్రత్యేకంగా శుష్కాంకను అభినయని జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా దేవుని సరిదంటే వారు ఇష్టపడే రీతిగా సహాయమని ప్రార్థన చేస్తుంటున్నారు. ప్రభా ఆ రీతిగా తిమోతిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఆ రీతిగా ప్రభు ఎవరి బిడ్డలు వారి కొరకు మీటింగ్ ఏర్పాటు చేయాలి. ప్రభా సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తుంటున్నారు. అయ్యా అంతమంది అయితే ఎన్నో ప్రేమ మీద మేము కలిగి ఉన్నాము. ఎన్నో రకాల కార్యక్రమాల్లో మేము ముందుకు పోయేవాళ్ళము. ఇప్పుడు మాకు మా ప్రభా పరిస్థితులు బట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నాము. దానికి అవసరమైన మందిరం ఇస్తారు మేము ప్రభా, అవసరమైన కృపాను గురించి మరి ప్రార్థన చేస్తాం. మీ దగ్గర హస్తాలు కప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకోండి. ఇచ్చిన మంచి అవకాశం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకోండి. బిడ్డలు వెళ్తుండగా వారికి తోడైంది సాకుమని ప్రార్థన చేస్తాం. ఎవరి కొరకై నేను ప్రార్థన చేయలేకపోయినానో వారికి ఒక మంచి అవకాశం దయచేసి వారి విషయంలో మీరు సహాయపడాల్సిందిగా ప్రార్థన చేస్తాం. ఏసే పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మరిన పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉన్నది కాక. ఆమేన్. దయచేసి గమనించండి. మరి ఉదయకాలము దేవుని కృపను బట్టి మంచిగా మంచి సమయానికి ఇచ్చాడు. చాలామంది వచ్చారు, అన్ని జనాలు ఎక్కువ వచ్చారు. వారందరూ చక్కగా వారికి వినిపించడానికి ప్రభు సహాయపడినారు. తీర్మానం కూడా చేసుకున్నారు. వారికి కూడా ప్రార్థించండి. ఎవరు ఇక్కడ ప్రార్థించలేకపోయినారో, సమయం లేకపోయిందో ఇంటికి వెళ్ళి ప్రార్థించండి. నేను సిద్ధపడి సకాలంలో వచ్చేదాని కొరకై ప్రయత్నించాను. అందరూ ప్రజలు